హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగుండడం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మొన్న ఆరోగ్యము చాలా బాగోలేకుండే. ఈరోజు కొంచెం పర్లేదన్నమాట. ఇంకా ఈరోజైతే తొందర లేచి ఫస్ట్ అయితే మాత్రానికి ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే ఇళ్ళల్లో ఎట్లున్నా నాకు అసలు ఉండి బిద్దే కాదు. కాకపోతే చేసుకోవడానికి కూడా నా వల్ల కాదు ఇంట్లో పని. అందుకోసమనే పిల్లల కోసమైనా కానీ వంట అయితే చేయాలి కదా, ఖచ్చితంగా వంటకాటికి అయితే చేసి ఐరమ్మకి క్యారియర్ అయితే పంపిస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి నేను అమ్మోళ్ళ ఇంటికి ఒక 2 రోజులు ఉండొస్తామని అయితే అనుకుంటున్నాను. ఎంత బాగాలేకుండా నేను ఇక్కడే ఉండడానికి అయితే చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తానండి. కాకపోతే ఈసారే ఇంకా అమ్మోళ్ళ ఇంటికి పోవాలనిపిస్తున్నది. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుని అయితే వస్తాను. యథావిధిగా అయితే ఐరమ్మని అయితే మాత్రానికి రెడీ చేశాను అనమాట. ఈరోజు స్పోర్ట్స్ డ్రెస్ పాప చాలా ముద్దుగా ఉండేది అస్సలకి. మా అమ్మ చూడండి ఎంత ముద్దుగా ఉన్నది ఐర పాప. మాము ఇప్పుడు నువ్వు స్కూల్ పో, నేను సాయంత్రం కూడా అవద్దికి వస్తాను, నువ్వు 9 ఇడిసి వస్తాడు, సరేనా? ఇప్పుడు ఒకటి స్కూల్ పో, సాయంత్రం అవద్ది పోదాం మనము. నేను అటుకు వస్తాను, నువ్వు నాయన అటుకు రండి, సరేనా? నేను కొద్దిసేపు ఉన్నాక ఇంట్లో పని అంతా అన్నీ ఆడవారు సర్ది వస్తాను నేను. మరి సంగ వేరే స్కూల్కి. ఐరా అయితే స్పోర్ట్స్ డ్రెస్ స్పోర్ట్స్ షూస్ వేసుకునింది అనమాట. బాగున్నాయి రమ్మా, సూపర్ ఉన్నాయి తెలుసా నీకు? ఎంత బాగా బ్లాక్ కలర్ మమ్మీ, అది ఎల్లో కలర్, అది ఎల్లో కలర్, మరి అది ఆరెంజ్ కలర్, వైట్ కలర్ ఖర్చు. బాగున్నావు ఐరమ్మ, చాలా ముద్దుగా ఉన్నావు మా అమ్మ, బంగారు తల్లి. దఫదమ్మా లేదు, నీకు స్కూల్ టైం అవుతుంది. దా స్కూల్కి క్యారియర్ బాక్స్ 3 అవేమి, ఒకటి టిఫిన్ పెట్టానా, ఇంకోటి అన్నము పప్పు పెట్టానా, ఇంకోటి దానిమ్మ పండ్లు విత్తనాలు పెట్టానా, తిను. దా రా మమ్మీ, టైం అయింది రా మమ్మీ, పోదాం రా. దా రమ్మ. ఐరా వెరీ గుడ్గా చెప్పిన మాట ఉంటుంది మా ఐరమ్మ, బంగారు తల్లి కదా ఐరా. ఐరా ఎంత హైట్గా అనిపిస్తున్నావు ఐరా నువ్వు. దా బాయ్ ఐరా. ఐరమ్మా బాయ్ బంగారు తల్లి. ఇది అది 2 అవా అని పిలుస్తుంది, అటుకిన పల్లె గట్టిగా పిలుస్తాయిరా అంటే ఇటుక వస్తుందిలే అంటది. వెనక్కి ఎక్కేస్తుందా? తండ్రి మరి కటింగ్ అన్నీ చెప్పుకొచ్చుకుంటావా? బాయ్ మమ్మీ, ఫోన్ చేయి, నిలుగా పెడతాను. ఇంకా ఐరా అయితే మాత్రానికి స్కూల్కి అయితే పోయిందనమాట. నిన్నల్లా అసలు ఒక్క పని కూడా చేసలేను, అంతా వినోదే చేసుకుంటున్నాడు. అంటే వంట తప్ప కసువు బండలు సామాన్లు ఇవన్నీ వినోద చేసాడే. వద్దులే వినోద, నేను చేసుకుంటాను అనుకోసానని, అంచకర్రీ చేసుకుంటాలే వినోద, నేను కొద్దిసేపు పండుకుంటాను అనుకోసానని చెప్పి పండుకుంటున్నాను. నేను లేచి తలకాలు పని చేసి పెట్టాడు అనమాట. తనకి రాదు కదా కొత్తగా అంత పని. వద్దు వినోద, నేను చేసుకుంటానని కూడా చెప్పింటి. నేనేం చేయండి, నాకు రాదనుకోసానండి. కానీ నేను లేచేతారు కదా, నిన్న అంత పని అందులో చేసి పెట్టాడు అనమాట వినోద్ అయితే. బాగాలేనప్పుడు పని చేసి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. చాలా నిన్నైతే మాత్రం చాలా సంతోషపడుతుంది నేనైతే.
బాగోలేదనుకోసనని నన్ను అర్థం చేసుకొని వినోద్ పని చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా ఉన్న చిన్న చిన్నవి ఏమైనా పనులు ఉంటే తొందరగా పని చేసుకొని అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే పోతున్నాను నేను. ఒక 2 రోజులు ఉండి వస్తాను. ఇక కొంచెం బాగున్నప్పుడే, కొంచెం బాగలేనప్పుడే మొన్న కూడా నేను వినోద్ రాత్రి వద్దు బేబీ నేను ఇంటికి పోదురా, లేదంటవా ఇటుక మీ అమ్మ నన్ను తీసుకొని వస్తాను అనుకషనని చెప్పనమాట. వద్దు వినోద్ నాకు బాగా అవుతుంది అని ట్యాబ్లెట్లు ఒకటి వేసుకుంటూ ఉన్నాను. అసలు వేసుకున్నారని చెప్పి బాగుంటున్నాను. మరి తర్వాతకి నీరసం రావడం కానీ మరి జ్వరం ఎక్కడం కానీ ట్యాబ్లెట్లు పవర్ ఉన్నంతసేపు పని చేస్తున్నది. తర్వాతకి మరీ ఏదావిధిగా మరి జ్వరము అట్లే ఉంటున్నది అనమాట. అందుకోసమనే ఇంకా మధ్య పోదాం అనుకుంటున్నాను. ఐరమ్మ స్కూల్కి పోయి సాయంత్రం అట్లా ఇంటికి వస్తుంది. నేనైతే ఇంక తొందరగానే పోతాను అమ్మదికి. అయితే నన్ను ఇడిచి వస్తాడేమో. ఇంకా పప్పు ఇంత ఉన్నది రాత్రి వరకు సరిపోతుంది అనమాట. ఇంకా అన్నం కూడా వేసానే. ఇంత అన్నం ఒకవేళ ఇప్పుడు తిన్నా రాత్రికి కూడా అవుతుంది వినోద్కి. ఇంక ఇవన్నీ ఇక్కడ సామాన్లు అయితే అన్నీ ఇడేసిపోయాడు అనమాట. నేను వచ్చినాక అడుగుతాను నువ్వేం ముట్టుకోవద్దు అనుకషనని. నేనే ఇంత చిన్న స్థలంలో తిక్కేకి సరిగ్గా రాదు వినోద్కి. నేనే కడిగేస్తాను తొందరగా వచ్చేదానికల్లా. హాయ్ అండి అందరికీ. ఇంకా టైం అయితే మాత్రానికి 12 అయ్యేదన్నమాట. ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని అయితే మాత్రం ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాను. నాకు ఇల్లు ఇచ్చిపెట్టి పోవాలంటే చాలా బాధ ఉన్నది నిజం అంటే. ఇంక మరి నేను ఎంత నీట్గా పెట్టిపోయినా కూడా ఇల్లు నేను వచ్చిన తర్వాత మరి ఎట్లా చిందర చేసి ఉంటాడు ఈ వినోద్ అయితే. వినోద్ నన్ను ఇడిచిపెట్టి మరి తిరిగి అయితే వస్తాడు ఇంటికి. ఇంకా అక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండదన్నమాట. వినోద్ ఏదో ఒకటి సిల్లు చూసుకుంటుంటాడు. ఇంకా లేదంటే ఇంకోసేపు ఆటకు పోయి ఇంకా అట్లా వస్తాడనమాట. సో మా వినోద్ వేసి వస్తాను. పాప బుక్కులు అవేటివి బూట్లు యూనిఫాము మాకు జత పెట్టుకున్నాను. పదా మనిషి దా బాబాయ్ అనల్ల దాను మిస్సే రా బాబాయ్ అనల్ల వద్దా. వినోద్ కటింగ్ బాగా చేసారులే. అట్టే నాకు ఇష్టం. కటింగ్ షాప్ లో నుంచి బాగా అసలు కటింగ్ గడ్డకు వచ్చినా బాగుండదులే. అసలు పొద్దున్నుండి నేను పని చేసుకుంటుంటే ఆయన ఇస్తాం అట్లా చుట్టూ తిరుగుకుంటే ఉండేది. బాగుండదేమా నీకు? నువ్వు బాగుండవా? Why are you recording me? పోతుడవా? Yes. ఎప్పుడు వస్తావు చెప్పలేదు నాకు. ఇప్పుడే వస్తలే. అన్నాడు చెప్పే. సరే చేస్తాం మరి. సరే నువ్వు మరి సంగుండు తర్వాతకి వచ్చి పాపని తీసి రా మరి ఎక్కించుకొని. ఓకే వేస్తారా?
హాయ్ ఫ్రెండ్స్, అందరికీ టైం అయితే మాత్రానికి 4:30 అయితే అయ్యేదన్నమాట. ఫుల్ వాన వస్తున్నది. ఏమా మిస్ అయితే గాలి ఆంతుండదు వానలో. ఐరా వస్తుంది ఇప్పుడు. ఐరా దిగుతావా? నా అంతవా? వర్షం పడుతుంది. మిస్సీ ఏయ్ ఏది మా అన్ని అన్నిలు చేస్తున్నావా? ఐరమ్మలు ఆడొస్తున్నారు ఏమో. అసలుకి వాన అయితే మాత్రం ఫుల్ వస్తున్నది. యా ఐరా రండి 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 తొందర. ఐరమ్మా ఐరకు గున్నా అనేది కదా. లేదు లేదు, నువ్వు అవన్నీ తీసుకుంటారా? దా మమ్మీ దా. ఎప్పో నానొచ్చావు కదా. లే నీసే రానిసే. నిదానం రా, కింద పడతావు. ఇరే ఉండు. రాయిరా ఐరా రా దా మమ్మీ రా. అవదివ తుడుస్తుంది. వాళ్ళ ఆయన కూడా ఫుల్ నానొచ్చాడు. మే బండి వేసుకుని వచ్చాడా? పొద్దున్న చెప్తే ఏం మరి నువ్వు అంగేసుకొని వస్తువే? లేదప్పుడు రానే రాదాడా. మా ఇంట్లో ఉంటే బయట వాహన వస్తుంది. మాకు బయట వాకి వేసుకుని ఉంటాము, ఇంట్లో కిటికీ వేసుకుని ఉంటాము. ఎవరిని ఫోన్ చేస్తాను వచ్చేమన్నా లేదని నాకు ఫోన్ చేసినప్పుడు ఈ పాపం దొరుకుని పోతున్నా స్కూల్లో. వాన పడేదానికి అమ్మ రావడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. వచ్చేమన్నా లేదని నాకే తండ్రి పిల్లొక్కుతాయే వానమడమేదని నాను. పండుకునేంటి నువ్వు విడిసిపోతుంది. ఫుల్ నిద్రపోతుంది. ఇక అయినమ్మా నువ్వు నేర్పించావు కదా వాన్ అంటే. వేరే బట్టలే ఓకేనా?
అయినా క్యారెట్ అంతా ఖాళీ చేసుకొస్తావా? నాకు బాగాలేదే సందు. ఓ నువ్వు వాళ్ళ నానేదే సందు, ఇది ఇంటికాడ ఉంటే ఎట్లా నానే పైకి పోయిరాటికి అవ్వద్దు బా అయినా అవ్వద్దు. క్యారెట్ ఏమేమి తీసుకున్నట్టు ఖాళీ చేస్తావు అయిరా వానిసిరా కుసా అమ్మో ఖాళీ చేసేవునే. నచ్చిందా ఈరోజు వంట? తినలేదా? అన్నం చూడమే ఉండదా? అమ్మా కొంచెం ఉంది కదా. కాదైరా మనం ఇంటికి వచ్చాము కదా వద్దుకి కదా, ఊరి వెళ్ళాం కదా మనము. కొసేపు ఈడే ఉందాంలే. సమ్మర్ వేజుడా పిల్లగ్గా అరమ్మా కింద పడతావు ఇంకా ఇట్రా. స్కూల్లో నీకు ఏం చెప్పరు ఈరోజు? ఏబిసిడీలు చెప్పిరా? జనగణమన పాడు అవ్వ వింటుందిలే చెప్పు. స్టాండ్ నిలబడి మన సంగ చెప్పాలా లే చెప్పు. ఏం నీసు ఊ కరుచుకుంటా దిగు. అట్లా ఊగుతావా? ఇటున్నాను కదా కిందికి ఊగేకి తొట్లి కదా. పని పోయేస్తావే? బాగుందా నీకే? బాగుండదు ఇప్పుడు. జగన్ ఆసుపత్రి పోయేస్తామవా? గులిగిలు ఇచ్చారా అవే వేసుకుంటాను. పానం బాగాలేదనిపిస్తానని వస్తే వాన పడే కదమ్మా ఫుల్. అక్కడ వాన ఏం లేదు, ఇక్కడ వచ్చి వానే లేడా? ఏదే బాగుపడే వాన ఊళ్ళో కష్టం అప్పుడు మా ఇంకా మున్నాలు పెట్టి సోకుంది సోసున్నారు. ఆ వాన వచ్చింటే అప్పుడే లేచొచ్చాం. నీళ్ళు పెట్టేది మా అమ్మ నీళ్ళు పోసుకోపో. అది మీ అమ్మకి ఇంటికి వచ్చి పోసుకొచ్చుకుని తాడుకోకపో. పచ్చిని కలుపు తర్వాతకి మిరపనారు ఇప్పుడే కదా అవి వేసేది. అయిపోయినా కలుపులు అయిపోయినాడు. కలుపు పత్తి చేయండి, పత్తి బయలేదు ఇప్పుడు. అమ్మో ఇప్పటికీ పనికైతే పోతూనే ఉంటుంది అనమాట. ఇంటికాడ ఉందంటే నాకు ఇంటికాడ ఉనిపిది కదమ్మా నేను పని పోతాను అని అనుకేసానని అవ్వ ఎప్పుడు పనికైతే పోతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆరోగ్యం బాగాలేనప్పుడు తప్ప ఇంకా గ్యాంగ్ ఉండదబ్బా అవ్వకి పని వాళ్ళు అనవా. అందరినీ టైం అయ్యేతలకలు అందరిని పిలుచుకొని వస్తుంది. ఆటో దగ్గరికి రండి పాప పొద్దుగాలు పోయి పొద్దుగాలు వస్తాం పనికొచ్చారని. అవ్వ ఉంటే కొంతమంది పొదంపం మీరు నువ్వు రాకుంటే రాము నువ్వు వచ్చా వస్తామంటారు కదా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా టైం అయితే మాత్రానికి 6:30 ఇదే. నిస్సమ్మ ఐరమ్మ అయితే నిస్సి మా అమ్మ అయితే మాత్రానికి కాయగూరలు తీసుకురానికి వేరే బాగా అయిపోయింది అమ్మ. పొంగనాలు మా పిల్లలు తింటారు. మా ఈడ తెసిరే కాయగూరలు లేకపోదమ్మా బాగా చేసివే పొంగనాలు అయిపోయినా. ఇంకా ఇప్పుడు స్టార్ట్ కదా. సర్లే మా చుట్టాలు వచ్చామే ఫ్రీ ఇస్తావా? తీసి ఫేస్వే కాయగూరలకి నడిచేది కదా మరి. చెప్పితే నడిచలేదు ఆటో. నిసి పొంగనాలు తీసుకుందాం రా. పిల్లలు దండుకు వస్తుంటే కూర్చుంటుంది. దీపేదమ్మా పొయ్యి మీద మమ్మ చేసేది టేస్ట్గా బాగుంటాయి. పొయ్యి మీద చేసేటివే బాగా పెద్దమ్మా. దానికే చూడు. పొంగనాలు తింటావా ఇరమ్మా నిసమ్మా? మా పెద్దమ్మ ఏమంటున్నదంటే ఇంకా పండగ చాలా లేట్ ఉన్నదమ్మా అప్పుడే వచ్చారా అంటున్నది. ఆరోగ్యం బాగాలేక వచ్చానమ్మా మరి. బాగా అవుతుంది పెద్దమ్మ వ్యాపారం. ఇంకా చిన్నగా ఎంత సింపుల్గా పెట్టుకుంది అనమాట వ్యాపారము ఇంట్లోనా. మా చేయనా అది ఇట్లా గాడా వద్ద పోయి చట్నీ గిన్నె తీసుకురాపో.
అమ్మ చెప్పే గిన్నె వేయాలంటావా అని చెప్పి పిచ్చుకురా సరేనా తెచ్చివమ్మా గిన్నె తెమ్మంటే గిలాస్ తెచ్చావునే తాయిరా తినండి మరి అవ్వ బడి వెళ్ళిన అడుగుతున్నది చూడరా పోయింటావా అని చెప్పు అవ్వకి బాగుందనిసి తిను బాగుందా ఓకే తిను ఇంకా మా అమ్మ అయితే షోలకాయలు తీసుకొని వచ్చేదనమాట షోలకాయ ఒలిసే నేను బయటికి వేతలకలు అమ్మ అయితే షోలకాయలు ఒలిసి ఉడకబెట్టింది అనమాట ఇంక ఇక్కడేమో తిరువాత తీసుకుంది సరే ఐరం బాగా నిద్రపోయేదనమాట ఆ రోజు ఇక్కడే అది కూడా వీడియో ఉంటుంది ఉన్నట్లమ్మ రేపు ఎట్లా ఆదివారం కదా వచ్చి తీసుకొని పోతామని చెప్పింటిమి అది మతి పెట్టుకొని మా అమ్మని ఈరోజు పండుకో అయిరా అంటే కూడా అసలు పండుకున్నట్లు నన్ను ఇడిచిపెట్టి పోతారు మా అమ్మలు అన్నిందట అయిరా షోల్కాయ తిని చాలా రోజులేమో ఏం తిక్లే బాగా వేస్తావు నేను ఇటుకొస్తే వంటలు చేయాలని అనిపిస్తుంది నాకు నీ చేతి వంట తినాలనిపిస్తుంది నాకు తెలుసా నీకేమో నా బిడ్డ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది కదా పసుపు ఉప్పు కారం కూడా ఇప్పుడు వేస్తాను ఏ ఇప్పుడు గుడ్ మార్నింగ్ కాదేరా ఇప్పుడు రాత్రి అయ్యేదే ఏడున్నదవా అది సద్దరట్టి జొండ్రలమ్మా పిండితో ఆడుకుంటారా వాళ్ళ ఆయన ఫోన్ చేసింటే పువ్వు తింటారా పాప అంటే ఇంకా లేదు నాన్న అబ్బాయి వంట చేస్తున్నారు అని చెప్తారు రట్టి రట్టి కొడుతున్నారు అని చెప్తాడు ఏం మిస్సి ఇక వంట అయితే మాత్రానికి చేయడం అయిపోయేదే ఎవరు వంట చేసిరు ఈరోజు అయిరమ్మా అవ చేసినా తిన్నాం రండి ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మా అమ్మ అయితే షోల్కాయ రట్టి అన్నం అయితే చేసిందనమాట బాగుండదు యాలేదు బాగుండదు మంచిగా ఈరోజు నాకు అస్సలు ఏం పని చేసలేని తెలుసా వచ్చినప్పటి నుండి మధ్యాహ్నం వస్తుంది కదా అదే వినోద్ ఇడిచిపోయిన తర్వాత ఇంకొద్దిసేపు ఒక్కటి ఉన్నాను పండుకునేంటి అనమాట పాపలు ఐరమ్మ స్కూల్ టైం అయ్యి అది వెనకసానని లేచి ఈరోజు ఫుల్ రెస్ట్లోనే ఉన్నాను అనమాట అమ్మాయి పని చేసేది మొత్తం ఏం చేయలేదు నేనైతే ఇదబ్బా ఈరోజు వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ రోజు అయితే మాత్రానికి ఇట్లా గడిచిపోయింది అనమాట టైం అయితే మాత్రానికి 10 అయింది పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు ఇంకా నిస్సమ్మ అయితే నా దగ్గరే పండుకునింది ఐరమ్మ అయితే అమ్మ దగ్గర పడుకుంది అనమాట వినోద్ వచ్చేసి ఊరి దగ్గరే ఉన్నాడు ఆ పాపని ఇడిచి మరి ఊరి పోయా పొద్దునే వస్తాలే బేబీ వెనకషన్ అని ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ ఈ పిల్లి చూడండి ఎలకల కోసము అయ్యో ఎలక కూడా ఆడే ఉన్నది ఇంకా కాదు దాని కంట్ల మీద అబ్బో అమ్మో ఎట్లా మెరుస్తాయి నా ఇంట్లో పోతాను ఇంకా